జత్వాని ముంబైకి చెందినటువంటి జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో, ఈ జూనియర్ ఆర్టిస్ట్ మీద అంతకుముందే దేశంలో కొన్ని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిందనే కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆమెను ఇంతకుముందు అరెస్ట్ చేసి జైల్లో కూడా ఉంచారు. అసలు ఇంట్రెస్టింగ్‌గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జత్వాని అనబడే ఈ జూనియర్ ఆర్టిస్టు అసలు ఆంధ్రప్రదేశ్‌లో పతాక శీర్షికల వార్త అయిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈమెనే అత్యవసరమైనటువంటి సమస్య అయిపోయారు. అప్పుడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా జైల్లో పెట్టారు, దీని మీద ఏదో కుట్రలున్నాయి అని చెప్పి ఏకంగా ఈమె కేసులో ఆయన కాంతిరాన్ తాట అనే ఆయన, విశాల్ గున్ని, మరో కొందరు పోలీస్ అధికారులు దీంట్లో చాలా పోలీస్ అధికారులు సీతారామాంజనేయులతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు చాలామందిని సస్పెండ్ చేశారు, జైళ్ళల్లో ఉంచారు, రకరకాలుగా నడిచింది. ఏమైనా తర్వాత ఈమె ఇష్యూ చల్లబడిపోయింది. మధ్యలో జిందాల్ లాంటి వాళ్ళను రాష్ట్రం నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చిండే. మళ్ళీ అదే జిందాల్ వాళ్ళని తీసుకొచ్చి కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇంతకుముందు మొదలెట్టిన పనులే కొనసాగించమని చెప్పారు. మొన్ననే చూసాం. సరే, ఈ క్రమంలో ఈ పేరు కనిపించకుండా పోయిండే. అసలు అప్పుడైతే అంతర్జాతీయ సమస్యలా కనిపించిండే. జత్వాని అనే పేరు రోజు వాళ్ళ పత్రికలు, వార్తలు, టీవీ ఛానల్ డిబేట్లు ఏందిలేండి, అసలు డిఫైన్ చేయలేము, అంత హంగామా చేశారు. మధ్యలో ఏదో మాయమైపోయింది. తాజాగా మళ్ళీ ఈ పేరు వార్తల్లోకి వచ్చింది. కారణం, ఈమె ఏకంగా సిఐడినే దర్యాప్తు చేసింది. సరే, మొత్తం మీద దర్యాప్తు చేసే అధికారులు కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించారట. ఈమె కేసుకి సంబంధించి ఏ కోర్టులో ఛార్జ్షీట్ చేశారు? విజయవాడ 4 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అధికారులు ఆ ఛార్జ్షీట్ను కోర్టు రిటర్న్ చేసింది. సో ఇప్పుడు ఇంకేం చేస్తారు? మళ్ళీ ఇంకో ఛార్జ్షీట్ వేస్తారు. వీళ్ళు విచారణ చేసేసిన ఛార్జ్షీట్ కోర్టు రిటర్న్ చేసిందట. సో సిఐడి మళ్ళీ ఛార్జ్షీట్ వేస్తారట. మరి ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అన్నది ఆ ఛార్జ్షీట్లో ఎందుకు రిటర్న్ చేసిండ్రు అన్నది అయితే తెలియదు, చూడాలి. బట్ మరో కొత్త ఛార్జ్షీట్ వేస్తారట. అసలు అప్పుడైతే ఒక అంతర్జాతీయ ఇష్యూను పరిష్కరించినట్లే చేశారు. అప్పుడు ప్రభుత్వం అయితే రోజు ముఖ్యమంత్రి గారి నుండి, హోమ్ మినిస్టర్ గారి నుండి రోజు ఇదే పేరు వినిపిస్తూ ఉండే. ఇప్పుడు ఏమైపోయాను, అవసరమైన నాలో కావాల్సిన పేర్లు వాడడం, పెట్టడం. మీద వచ్చిన ఆరోపణలు అప్పుడు విచారణ చేశారు, జైల్లో కూడా వేశారు. ఆ తర్వాత ఏమైతే ఇంకా అసలు ఏంటిలేండి, మనిషే కనపడవట్లేదు, పేరే వినిపించట్లే.